మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి శుభప్రదమైన నామములో అందరికీ వందనాలు. అందరూ బాగున్నారు కదండి? దేవుని మహాకృప, మీరందరూ చేస్తున్నటువంటి ప్రార్థన మేము కూడా క్షేమంగా ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని కృప చేత దేవుని మాటను మనం విందాం. దేవుడు తన మహాకృపను మనందరిపై అనుగ్రహించడానికి ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉన్నాడు. నీవు ఉన్న స్థితిలో దేవునికి నమ్మకంగా ఉండు. అప్పుడు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి హెచ్చిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటను వింటున్నటువంటి సహోదరి సహోదరులారా, మనము ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో దేవునికి నమ్మకంగా ఉంటే దేవుడే తన ఉన్నతమైన కృప చొప్పున ఉన్నతమైన స్థితిలోనికి ఆశీర్వదిస్తాడు. ఆదికాండము 39వ అధ్యాయము 21వ వచనంలో యోసేపు మనకు కనిపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు జీవితంలో ఎదురైన అవమానాలలో, నిందలలో, శ్రమలలో, ఇబ్బందులలో, చెరసాలలో యోసేపునకు యెహోవా తోడయుండి, అయితే యెహోవా యోసేపునకు తోడయుండి ఆ నీచమైన, ఇబ్బందికరమైన, చాలా దీనమైన పరిస్థితుల్లో ఉన్న స్థితిలో యోసేపు దేవునికి నమ్మకంగా ఉన్నాడు. దేవుడు యోసేపును ఉన్నతమైన స్థితిలో ఆశీర్వదించాడు. అలాంటి కృప నీకు, నాకు, మనందరికీ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. దేవునికి నమ్మకంగా ఉందాం. దేవుని దయను, దేవుని కృపను, దేవుని ఆశీర్వాదమును పొందుకుందాం. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఇట్లు మీ ప్రియా సహోదరుడు పాస్టర్ కె ఆనందరావు, ఆదరణ పరిచర్యలు, నరసాపురం.